వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిరుపేదల గుడిసెలను కూల్చివేయడం అన్యాయమని, శాంతియుత నిరసన చేస్తున్న తమను అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని కూనంనేని విమర్శించారు. సమస్యను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తామని, పరిష్కారం లభించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. పోరాటానికి, ఇళ్ల స్థలాలకి పట్టాలకి పోరాటానికి, అలాగే పేదల ఇళ్లకి పట్టాలు నెంబర్లు ఇచ్చి వాళ్ళని కాపాడాలనే డిమాండ్తో వరంగల్, హనుమకొండలో పెద్ద ఎత్తున వేలాది మందితో ధర్నా కార్యక్రమం చేశాం. దానిలో భాగంగా ఇవాళ అరెస్ట్ కూడా అయ్యాం. మేము అడిగేది ఒకటే ప్రభుత్వాన్ని, మీరు ముందు పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్ళు ఉన్నాయి, పెద్ద పెద్ద వాళ్ళు ఆక్రమణ చేసుకున్నటువంటి వాళ్ళ ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద వాళ్ళ ఆక్రమించుకున్న వెంచర్స్ ఉన్నాయి. వాటి జోలికి వెళ్ళండి, ముందు వాళ్ళ జోలికి వెళ్ళట్లేదు. ఇక్కడే ఇప్పుడు మేము ఈ గుండ్ల సింగారం అనే గ్రామం పక్కన ఇది 8 ఎకరాలు పేదాడు, దాని పక్కన 100 ఎకరాలు ఒక ఆయన పేరు అవసరం లేదు, గవర్నమెంట్కి తెలుసు. ఒక ఆయన వెంకటాపురం అనే గ్రామంలో 100 ఎకరాలు ఆక్రమణ చేసుకున్నాడు. దాని జోలికి వెళ్ళదు. నేను అసెంబ్లీలో కూడా మాట్లాడాను. అదే పద్ధతిలో ఇప్పుడు మా శ్రీనివాస్ గారు చెప్పినట్లుగా ఇక్కడ డైరెక్ట్గా ఒక ఇంతకుముందు అధికార పార్టీ వారే పార్కులోనే ఆఫీస్ కట్టుకున్నారు. ఇలా మీరు తీసుకుంటే ఫస్ట్ వాళ్ళని లిస్ట్ అవుట్ చేయండి, వాళ్ళ జోలికి వెళ్ళండి. మనం నివసిస్తున్న ఈ భూమి పైకి